ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాడుదానివై ఉండి ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదు? లేదు. ఏంటి ఇప్పుడు? నీకు సిగ్గు లేకపోయినా మీ అందరికి బుద్ధి చెప్పి రమ్యని విడిపించుకెళ్లే సత్తా మా క్రాంతికి ఉంది. రేయ్, దాని సత్తా ఏంటో వెళ్ళి చూడండి రా. అలాగే. పూజ దాన్ని చంపేంట్రా, కొట్టండ్రా. ఒరే సీను, ఒరే దుర్గా, ఒరే శేఖరు, అయ్యో అందరినీ కొట్టేసిందేంటి ఇది? అమ్మో వద్దమ్మా, నన్నేం చేయొద్దు. వదలండ్రా. ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తావా? ఇలాంటి పాపాలు చేస్తే నరకానికి పోతావే, పురుగులు పడిపోతావు. అయ్యో, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. అమ్మో కొట్టద్దు నన్ను. అమ్మో అమ్మో చంపేస్తుంది బాబాయ్. అమ్మో పూజ క్రాంతి వదిలే. నా చెల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావే? క్రాంతి ప్లీజ్ వదిలే. క్రాంతి వదిలే. క్రాంతి వదిలే. వదలండి. ఇలాంటి దాన్ని బతకనిస్తే సమాజానికి ప్రమాదం. దీన్ని చంపి జైలుకు వెళ్తాను. వదిలే, మా పెద్ద చచ్చిపోతే. అమ్మో ఆపండి. ఎస్ఐ గారు, రెండు ఎస్ఐ గారు, మా పెద్ద చంపేస్తుంది క్రాంతి. ఎస్ఐ గారు, ఇది మా చెల్లెల్ని కిడ్నాప్ చేసింది. ఈ విధవ దాని జీవితం నాశనం చేయాలని చూశాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. కిడ్నాప్ కేసు కింద ఈ కర్పూరాన్ని, మానభంగం కేసు కింద ఈ గిరిగాన్ని అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో నాకు తెలుసు. నువ్వు ముందు జీపెక్కు క్రాంతి. తప్పు చేసింది వాళ్ళైతే క్రాంతిని అరెస్ట్ చేస్తానంటారేంటి? తప్పు చేశారా? కర్పూరం గారు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారనే సాక్ష్యం ఉందా? ఏమో, ఈ కుర్రోడు మీదే మోజుపడి ఆ అమ్మాయి ఇక్కడి దాకా వచ్చిందేమో. నువ్వు ఇలా రెచ్చిపోయి నా కాలర పట్టుకుంటే నేను భయపడతా అనుకోకు. నువ్వు ఉన్నది కండిషన్ బెయిల్ మీద.
బెయిల్ కండిషన్ ప్రకారం నువ్వు సిటీ దాటి బయటికి రాకూడదు. వచ్చావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఎస్ఐ గారు, బాధించింది వాళ్ళు. వాళ్ళని వదిలేసి కాపాడడానికి వచ్చిన క్రాంతిని అరెస్ట్ చేస్తారేంటి? ఇదేం పద్ధతి కాలేదు. సరే, మీరు చెప్తున్నట్టే ఈ కర్పూరం గారు ఈ అమ్మాయిని ఏదో చెయ్యాలనే ప్లాన్ చేశారు అనుకుందా. అప్పుడు పోలీసులకు కదా కంప్లైంట్ ఇవ్వాలి. కానీ మీరే ఇలా డైరెక్ట్గా అటాక్ చేస్తే ఎలా? రూల్స్ అతిక్రమిస్తే అరెస్టులు తప్ప. ఇదే పరిస్థితి నీ చెల్లెలికో నీ అక్కకో వస్తే, నీ ఇంట్లో ఎవరికైనా వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా, కాపాడడానికి వెళ్తావా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. వాళ్ళ మీద కేసు పెట్టాలనుకుంటే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు చేస్తా ఎంక్వైరీ. పదా కానిస్టేబుల్. లేడు అక్క రమ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు. అలాగేనక్క పదమ్మా. ఎస్ఐ గారు, సార్, ఎస్ఐ గారు ఆగండి. క్రాంతిని తీసుకెళ్లాలనుకుంటే మీ జీప్ వెళ్ళేది రోడ్డు మీద కాదు, నా బాడీ మీద నుంచి. ఏ కళ్యాణ్, లే కళ్యాణ్. నువ్వు ఊరుకో క్రాంతి. నిన్ను ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తాడో నేను చూస్తా. రే లేరా పైకి. చెప్పేది నీకే లేరా. సార్, ఆ అబ్బాయి ఆ అమ్మాయి లవర్ బాయ్ అనుకుంటా సార్. చూడు కర్పూరం, ఆ ఎస్ఐ నీ మనిషిని నాకు తెలుసు. మర్యాదగా క్రాంతిని విడిచిపెట్టమని చెప్పు, లేదంటే ఏం చేస్తావే? మీ గిరిని కూడా పర్మనెంట్ గా జైలుకి పంపిస్తాను. ఆ? నేనేం చేశానమ్మా? అనుష్క, 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 అయ్యో. ఈ వీడియో చూపించి ఈ గిరి మీద కేసు పెడతా, కోర్టుకు వెళ్తా, వద్దు. సుప్రీం కోర్టుకు లాగుతా, జైల్లో వేపిస్తా. వద్దు. తర్వాత మీ ఇష్టం. అమ్మో వద్దు. ఏంటి, క్రాంతిని విడిపిస్తారా, ఈ గిరిగాన్ని జైల్లో తోస్తారా? వద్దు. పూజ, పదమ్మా, పదమ్మా, రావే, రావే. అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు, చూద్దాం. ఆయన పక్కకు లాగండి అయ్యా. అలాగే సార్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఆగండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక నిమిషం. ఒక నిమిషం ఇలా రండి, మీతో మాట్లాడాలి. త్వరగా రండి. చెప్పండి. ఎస్ఐ గారు, వాళ్ళని వదిలేయండి. క్రాంతి, ఇప్పుడు మన దారికి ఎలా వస్తారో చూడు. ఏం చేసావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.